సంబంధించినటువంటి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్వేచ్ఛ, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ అంటే వాళ్ళని పూర్తిగా అంటే ఎవరు ఏది మాట్లాడుకున్నా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నా, వ్యాపార విషయాలు మాట్లాడుకున్నా, రాజకీయ విషయాలు మాట్లాడుకున్నా మరి ఇంట్లోకి తొంగి చూసినట్టేనా కాదా? అంటే ఇంత దుర్మార్గంగా మీరు మాట్లాడే కార్యక్రమం చేసి ఇవాళ మీరు నిందితులని అనలే, మిమ్మల్ని సాక్షులుగా పరిగణించి పిలవడం జరిగింది. మరి అటువంటిది భయపడాల్సిన అవసరం వచ్చింది? భయం ఎందుకు? భయపడాల్సిన అవసరం ఎందుకు? మీరు మరి ఇటువంటి కార్యక్రమం చేసుకుంటూ ఒకదానికి పొంతన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఈ సెక్షన్ కాకుండా ఇంకో అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నిజంగానే రాజకీయ కక్ష చేయాలంటే అంటే పూర్తి చట్టం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు దుర్మార్గంగా మాట్లాడుతూ మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటేనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు తెలియాల్సిన అవసరం తెలుసుకోవడం కోసం చేసే కార్యక్రమం. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వానికి పట్టనట్టుగా ఏమి జరగకుండా ఉంటే మళ్ళీ ఎవరు చేయాలి? ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాలనే కదా. రాజకీయంగా అంటే ఎవరు కూడా అతిథులు కాదు, చట్టానికి అతిథులు కాదు, ఎంతటి వాళ్ళైనా. అరే ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలన చేయాల్సిన పద్ధతులు చేయకుండా అప్రజాస్వామికంగా చేస్తూ మళ్ళీ తగుదనమ్మా అంటూ దీన్ని దిగజాడుతనం అంటారు. ఈ స్థాయికి ఇంత నీచమైనటువంటి పని మనం ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉంటాం. ఆ కాలేజీలో స్కూల్లో వాడు ఇట్లా చేసిన వీడు అట్లా చేసిన కింద మరి వాళ్ళకి మీకు భేదం ఉన్నట్టు ఎందుకు ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టే కార్యక్రమం చేయడం జరిగింది? మొన్న కేటీఆర్ మాట్లాడిండు, నిన్న హరీష్ రావు మాట్లాడిండు. అట్లాగే దీనికి సంబంధించి ఈ రోజున ప్రజాధనంతో నడిచేటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఎవరి పాత్ర వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా మీరు ఆ సంస్థలపైన దాడి చేసే కార్యక్రమం చేస్తూ మీ సొంత అవసరాలు వాడుకుంటూ ఇష్టారాజ్యంగా ప్రవర్తించే కార్యక్రమం చేస్తే అంటే ప్రభుత్వం ఇంకేం పట్టకుండా ఉన్నట్టుగా చూసుకుంటూ కూర్చోవాలా? ఈరోజున మీరేదో కరెక్ట్గా పరిపాలన చేసినట్టుగా, ఈ ప్రభుత్వమే మీకు తప్పు చేసినట్టుగా అంటే మీరు ఎన్ని చేసినా ఏం చేసినా, ఎన్ని అవినీతి పనులు చేసినా, ఎన్ని అప్రజాస్వామిక వ్యవహారాలు చేసినా, ఫోన్ ట్యాపింగ్ చేసినా రకరకాలు ఉన్నాయి. అంటే మీరు ఏం చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవాలా? ఎంక్వైరీ చేయొద్దా? దోషులను తేల్చొద్దా? డిపార్ట్మెంట్ పని ఎంక్వైరీకి ఆదేశించిండ్రు. సో దీనికేదో ఈ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా, రాజకీయ కక్ష చేసినట్టుగా, ఏదో పార్టీల పైన వేటాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు నిజంగానే ఏ సంబంధం లేకపోతే నిర్దోషులైతే భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశమైనా ఏ అంశమైనా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే, విచారణ జరగాల్సిందే, బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజున మీరు రకరకాల అక్రమాలు చేస్తూ మళ్ళీ తగుదనమనుకుంటూ మీరే మళ్ళీ దుర్మార్గంగా ఉల్టా చోర్ కోతలు అంటున్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఇది సరిపోలదు. ఇన్ని సంవత్సరాలు మీరు మంత్రులుగా ఉండి ఈ స్థాయికి దిగజారే కార్యక్రమం అనేది చెల్లుబాటు కాదు. ఈ యొక్క విచారణ పూర్తి కావాల్సిందే, వాస్తవాలు తేలాలి. మిమ్మల్ని ఒక్కనే పిలవలే కదా, బీఆర్ఎస్ వాళ్ళు పిలిచిండ్రు, బీజేపీ వాళ్ళు పిలిచిండ్రు, కాంగ్రెస్ పిలిచిండ్రు, ఇంకెవరైనా పిలుస్తారు. అందరినీ పిలవాల్సిందే. ఈ యొక్క సిట్టు ఎంక్వైరీ పూర్తి కావాల్సిందే. ఎవరైనా దీనికి బాధ్యులు ఎవరో ఆ బాధ్యులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఇది ఒకటే కాదు,
ఇంతకుముందు మా డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా చాలా అంశాలు ఉన్నాయి. ఈనాడు రాష్ట్రం యొక్క పరిస్థితి ఇంత అధోగతి ఎందుకయింది? ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరగలేదు, ఎన్ని కబ్జాలు జరగలేదు,